వెల్కమ్ టు మహతి హోమ్ టిప్స్ కుకింగ్ అండ్ టైలరింగ్. హలో అందరికీ. చూస్తున్నారు కదా శారీ ఫాల్స్ అనేటివి స్టిచ్చింగ్ చేస్తున్నాను. ముందుగా నేను 2 సైడ్స్ కొంగు, అలాగే మనం స్టార్టింగ్లో బార్డర్ అనేది స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. ఫాల్ అనేది నేను కొద్దిగా కలర్ చేంజ్ ఉంది అయినా దీంట్లో కలిసిపోతుంది కాబట్టి పింక్ అలా ఫాల్ అనేది తీసుకొని వాటర్లో మంచిగా నానబెట్టేసి ఎండేసాను అనమాట. ఆరేసి ఐరన్ చేసి చుట్టగా చుట్టుకొని పెట్టుకోవాలన్నమాట. వన్ సైడు ఇలా మనము పీకో మిషన్ ఉన్న వాళ్ళందరూ పీకోకి నంబరు 2.5 పెట్టుకోవాలన్నమాట. సో ఫాల్కేమో మనం 2.5 పెట్టుకున్నా సరిపోతుంది. ఇలా సైడ్కి రౌండ్గా రావడానికి కూడా 2.5 పెట్టుకుంటేనే సరిపోతుంది. సో మనము ఇలా ముందు మనం థ్రెడ్ నీడిల్ దగ్గరికి వచ్చేటప్పుడు క్లాత్ అనేది ఇలా పైకి పట్టుకొని ఇలా మలిచి పట్టేసుకోవాలన్నమాట. నీట్గా వస్తుంది. చూస్తున్నారు కదా ఎంత బాగా వస్తుందో. సో ఒక సైడ్ మనం ఒక లైట్గా లాగుతూ ఒక సైడు ఇలా పైకి పట్టుకోవాలన్నమాట. సో క్లాత్ అనేది మంచిగా ముందుకు వేసుకుంటూ కరెక్ట్గా పీకో అనేది చేసేయాలి. సో చూస్తున్నారు కదా, స్టార్టింగ్లో నేను కరెక్ట్ స్టార్టింగ్ నుంచి పీకో అనేది చేయలేదు, కొద్దిగా వదిలేసి చేస్తున్నాను. ఆ వదిలేసి చేసిన దాన్ని ఇప్పుడు మళ్ళీ చివరి నుంచి ఇలా తీసుకోవాలన్నమాట. చివరి ఉన్నది మంచిగా చుట్టేసుకొని బార్డర్స్ వస్తే మనం ఇలా చుట్టగా చుట్టేసుకోవాలి. మంచిగా నీట్గా చుట్టేసుకొని ఇచ్చేస్తామంటే నీట్గా వచ్చేస్తుంది. సో నేను స్టార్టింగ్ నుంచి స్టార్ట్ చేయలేదు కదా. సో చూడండి, ఇక్కడ నుంచి మళ్ళీ ఎండింగ్ చేసేయాలన్నమాట. సో మనం కరెక్ట్ స్టార్టింగ్ నుంచి అంటే చేయలేమన్నమాట. సో తిప్పేసి స్టార్టింగ్ నుంచి మనం క్లాత్ లాగడానికి రాదన్నమాట. ఎప్పుడైనా మనం స్టార్టింగ్ నుంచి ఈ పీకో అనేది చేయొద్దు. క్లాత్ స్టార్టింగ్ నుంచి చేస్తే మనకు థ్రెడ్ అనేది అసలు ముందుకు జరగదు. కొద్దిగా క్లాత్ ఉంచుకొనే మనము చేసుకోవాలన్నమాట. ఇంకో సైడ్ కొంగు సైడు తీస్తున్నాను చూడండి. ఇప్పుడు ఇదైతే పళ్ళు సైడ్ అనమాట. పళ్ళు సైడ్ కూడా పీకో చేస్తున్నాను. సో బార్డర్ సైడ్ ఎంత లావుగా ఉంది చూడండి. నేను బార్డర్ ఇలా మిడిల్లో నుంచి పెట్టేస్తున్నాను చూడండి. కొద్దిగా స్టార్టింగ్ వదిలేసేయాలి. వదిలేసి ఇలా మంచిగా నీట్గా దాంట్లో మలిచేసుకొని ఇలా పైకి ఒక మలతలాగా పట్టేసుకొని కుట్టాలన్నమాట. సో థ్రెడ్ అనేది నీడిల్లో నుంచి ఊడొచ్చేసింది. సో ఈ నీడిల్లోకి థ్రెడ్ అనేది పెడతానికి కొద్దిగా టైం పట్టిందనమాట. సో చూడండి, మనకు పీకో మిషన్కి నీడిల్ అనేది స్ట్రైట్గా ఉంటుంది, రంధ్రం మనకు ఎదురుగా ఉంటుంది. మామూలు స్టిచ్చింగ్ మిషన్కి ఏమో సైడ్ నుంచి పెట్టాలి. ఈ పీకో మిషన్కి అయితే మనకు స్ట్రైట్గా ఎదురుగా ఉంటుందన్నమాట. కింద బాబిన్ కూడా స్ట్రైట్గా ఉంటుంది, సైడ్ నుంచి ఉండదు. మామూలు స్టిచ్చింగ్ దానికేమో సైడ్ నుంచి బాబిన్ పెట్టుడు ఉంటుంది. ఈ పీకో ఫాల్ మిషన్కి ఏమో మనకు స్ట్రైట్గా ఉంటుందన్నమాట బాబిన్ పెట్టేది. మీకు ఏదన్నా ఈ పీకో ఫాల్ మిషన్ గురించి డౌట్స్ ఉంటే అడగండి, చూపిస్తాను నీడిల్ థ్రెడ్ ఎలా పెట్టాలి అనేది. సో ఒక్కొక్కరికి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ పీకో ఫాల్ మిషన్ అనేది కరెక్ట్గా రాదనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చేస్తుంది. మనము ఈ థ్రెడ్ పడే సైడ్ కొద్దిగా లాగాలన్నమాట, లైట్గా లాగాలి. ఈ సైడ్ ఏమో క్లాత్ అనేది కొంచెం పైకి పట్టుకోవాలన్నమాట. ఇలా పైకి పట్టుకోవాలి. ఇలా పైకి పట్టుకుంటేనే రౌండ్గా ఎండింగ్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చింది. సో ఇలా ఈ కొంగు సైడ్ అయితే, పళ్ళు సైడ్ అయితే ఈజీగా స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. సో ఇది స్టిచ్చింగ్ చేశాక ఫాల్ అనేది తీసుకుంటాను చూడండి. ఫాల్ తీసుకొని మనకు బార్డర్స్ అనేటివి చిన్నగా పెద్దగా ఉంటే ఏర్పడిపోతాయి. ఫ్రంట్ ఏది వస్తుంది, బ్యాక్ ఏది వస్తుంది అనేది. సో ఇదైతే పళ్ళు సైడ్ బార్డర్ ఒకటి పెద్దగా ఉంది, ఒకటి చిన్నగా ఉంది కాబట్టి ఫ్రంట్ సైడ్ మనకు ఫ్రంట్ బ్యాక్ అనేది ఈజీగా తెలిసిపోతుంది. కొన్ని సారీలకు ఇలా బార్డర్ సేమ్ ఉండకుండా ఇలా మొత్తం ఒకే డిజైన్లో వస్తుంది కదా, దానికి తెలియదు అనమాట ఫ్రంట్ ఏది బ్యాక్ ఏది, ఫాల్ ఎక్కడి నుంచి కుట్టాలి అనేది మనకు అర్థం కాదు. సో అలా అర్థం కానప్పుడు 1-2 సార్లు ఫ్రంట్ బ్యాక్ నీట్గా చూసుకొని కుట్టాలి. సో కట్ అయితే చేశాను. ఇక్కడ నుంచి మనం స్టార్టింగ్ నుంచి కుట్టలేదు కదా,
ఈ బార్డర్ని మళ్ళీ కంప్లీట్ చేస్తున్నాను చూడండి. ఇలా కంప్లీట్ చేసేయాలి. సో ఇలా కంప్లీట్ చేసాక నాకైతే 2 మిషన్లు ఉన్నాయండి. ఒకటి మామూలు కుట్టు మిషన్ అనమాట. ఇదైతే పీకో మిషన్. దీంతో మనం ఎంబ్రాయిడింగ్ వర్క్ కూడా చేయొచ్చు. సో ఇది పీకో ఫాల్కి ఎక్కువ వాడతాను. మనకు పీకో ఫాల్ ఎక్కువ టైం ఉండదు కాబట్టి ఈ మిషన్ని వేరే ప్లేస్లో పెట్టాను అనమాట. మామూలు మిషన్ ఏమో ఇంకొక ప్లేస్లో ఉంది. మనకు ఫాల్స్ ఎక్కువ టైం తీసుకోవు కదా. సో మనం ఎప్పుడు కుట్టు మిషన్ మీదనే ఉంటాం కాబట్టి. సో చూడండి, పళ్ళు పాట అయిపోయాక పక్కకు తీసుకొని ఇప్పుడు మనము ఫాల్ కుట్టడానికి శారీ స్టార్టింగ్ పాయింట్ని తీస్తున్నాను చూడండి. సో శారీలో స్టార్టింగ్ పాయింట్ పళ్ళు పాట కాకుండా ఈ స్టార్టింగ్ పాయింట్ తీసుకొని మనకు చిన్న బార్డర్ పైకి వస్తుంది కదా, పెద్ద బార్డర్ కిందికి వస్తుంది కదా. సో దాంట్లో మనం ఫ్రంట్ బ్యాక్ అసలు మనమేం చూసే అవసరం లేదు. పెద్ద బార్డర్ కిందికి వస్తుంది కాబట్టి ఆ కింది సైడు ఫ్రంట్ తీసుకుంటాము. ఫ్రంట్ బ్యాక్ అనేది ఆల్రెడీ మనకు బ్యాకే చూపిస్తుంది కాబట్టి ఫాల్ అనేది ఇలా ఒక జానెడు మీద బెత్తెం ఇలా గ్యాప్ ఉంచేసుకోవాలన్నమాట. 10 సెంటీమీటర్స్ అలా వదిలేసి ఫాల్ అనేది స్టార్ట్ చేయాలి కుట్టడము. ఫాల్ అనేది ఒక 1 ఇంచ్ మలిచేసేయాలి లోపలికి. ఈ ఫాల్ అనేది 2 సైడ్స్ ఎండింగ్ ఏం రాలేదు. 1 సైడ్ ఎండింగ్ అలా వస్తుంది కదా. సో ఇది అలా రాలేదు. 2 సైడ్స్ స్టిచ్ చేసిందే ఉంది ఈ ఫాలు. సో స్టిచ్ చేసిందే కాబట్టి మనము ఎండింగ్ పాయింట్ పైకి పెట్టాలి, స్టిచ్చింగ్ చేసింది కిందికి పెట్టాలనే టెన్షన్ అనేది లేదనమాట. ఎప్పుడైనా ఫాల్స్లో చాలా రకాలు ఉంటాయి. మనకు క్లాత్ చివరల ఎండింగ్ పాయింట్ ఉంటుంది చూడండి, అది పైకి పెట్టుకోవాలన్నమాట. సో ఇది అలా రాలేదు కాబట్టి టెన్షన్ ఏం లేదు, ఎలా అయినా పెట్టేసుకోవచ్చు. కుట్టింది మాత్రం లోపలికి ఉండే విధంగా చూసుకోవాలన్నమాట. ఇలా కింది సైడ్ స్టార్టింగ్లో వీడియోలో చూస్తున్న విధంగా నీట్గా ఇలా కుట్టేసుకోవాలి. సో ఒక దగ్గర అయితే స్టిచ్ పడలేదని నేను సైడ్కి తీసేసి నీడిల్ థ్రెడ్ కట్ చేసి మళ్ళీ దానిపై నుంచి మళ్ళీ కుట్టాను అనమాట. చూడండి, ఇక్కడ కొద్దిగా పడలేదని థ్రెడ్ కట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ చేసుకున్నాను. కొద్దిగానే ఒక 1 ఇంచ్ గ్యాప్ వచ్చింది. సో చూసుకోవాలన్నమాట, కరెక్ట్ ఫాల్ మీద శారీ మీద మన థ్రెడ్ అనేది పడాలి. సో ఇలా ఫస్ట్ కింది సైడ్ కుట్టుకోవాలన్నమాట. ఫాల్ ఎప్పుడైనా కింది సైడు స్టిచ్చింగ్ చేసుకొని చివరికి వచ్చేసాక చివర్లో కూడా ఫాల్ని లోపలికి ఒక 1 ఇంచ్ ఫోల్డ్ చేసేసి స్టిచ్ చేయాలి. సో నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు దారం అనేది ఊడిపోయింది. చాలా రోజులు అయింది కదా. సో ఆయిల్ అనేది పోసి మళ్ళీ స్టిచ్చింగ్ చేశాను. కంప్లీట్ అయిపోయింది ఒక చివరి వరకు. ఇలా కంప్లీట్ అయిపోయాక మనము స్టార్టింగ్కి వచ్చేసేయాలన్నమాట. నీట్గా మనం స్టార్టింగ్కి తీసేసుకుంటున్నాను చూడండి. ఇలా స్టార్టింగ్కి వచ్చేసి ఇప్పుడు ఈ స్టార్టింగ్ నుంచి మనం స్టిచ్చింగ్ వేసుకోవాలి. సో దీన్ని ఇలా నిటారుగా పెట్టేటప్పుడు కరెక్ట్ చూసుకోవాలి, కరెక్ట్ నిటారుగా వస్తుందా స్టిచ్చింగ్ అనేది. శారీకి కరెక్ట్గా క్రాస్లో అస్సలు స్టిచ్ వేయద్దు. ఇక్కడ మనం క్రాస్ వేసామంటే మొత్తం కుచ్చులు వచ్చేస్తుంది అనమాట. సో కరెక్ట్ థ్రెడ్ శారీకి నిటారుగా చూడండి, ఆ గీతలు కనిపిస్తున్నాయి కదా, ఆ గీతలను ఆధారంగా చేసుకొని నిటారుగా వేసేసాను. సో నిటారుగా ఉంది కాబట్టి నీట్గా క్లాత్ అనేది జరుపుకుంటూ ఫాల్ మీద చేతి పెట్టాలన్నమాట. ఇక్కడ ఫాల్ మీద చేతి పెట్టి ఇక్కడ ఎంత గ్యాప్ వచ్చింది బార్డర్కి చూసుకోండి, అదే గ్యాప్ చివరి వరకు మెయింటైన్ చేయాలి. మనము కుట్టగా మిగిలిన బార్డర్ పైకి వచ్చింది చూడండి, అది కొలుచుకోవాలన్నమాట. మనకు ఒక కొలత అనేది ఉంటుంది కదా. సో ఎలా పడితే అలా కుట్టేసుకుంటూ వెళ్ళిపోవద్దు. ఆ స్టార్టింగ్లో బార్డర్ మిగిలిన బార్డర్ ఎంత గ్యాప్ వచ్చింది ఆ గ్యాప్ని చూసుకోవాలి. ఈ శారీ కంటే బార్డర్ వచ్చింది, ఇంకో శారీకి ఎలా అంటే మనము ఒక కరెక్ట్ మెయింటెనెన్స్, ఈ ఫాల్ ఎంత ఉందో అంతే కిందికి కూడా శారీ అంతే ఉండాలన్నమాట. ఎలా కొలుచుకుంటారో మనకు
ఒక చాక్ పీస్‌తో మనం మార్క్ వేసుకున్నా సరే కరెక్ట్‌గా అంతే గ్యాప్ తోటి కుట్టేసేయాలన్నమాట. సో మనం ఎక్కువ తొక్కలు చేస్తే ఫాల్ కుట్టిన తర్వాత కిందికి ఇట్లా ముడతలు ముడతలు, కుచ్చులు కుచ్చులు, ఫ్రంట్ బ్యాక్ ఇలా వచ్చేస్తుంది. సో అలా అవ్వకుండా ఉండాలంటే నీట్‌గా ఇలా గ్యాప్ అనేది మెయింటైన్ చేస్తూ కోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా, చాలా ఈజీగా శారీకి ఫాల్ అనేది ఇలా కుట్టేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శారీకి పీకో ఫాల్ అనేది చాలా ఈజీగా కుట్టేయచ్చండి. ఎంత ఈజీగా అంటే ఒకసారి నేర్చుకుంటే అదే వస్తుంది. స్టార్టింగ్లో నేర్చుకునే వాళ్ళకు కుచ్చులు వచ్చినా మనం ఏదైనా సరే ట్రై చేస్తూ ఉంటే మనకు వచ్చేస్తుంది అనమాట. చూడండి అయిపోయింది, ఎంత నీట్గా అయిపోయింది. ఇక్కడ వరకు ఎండింగ్ వరకు తీసేసుకొని మనము పాదం అనేది పైకి తీసి ఇక్కడ నుంచి నిటారుగా స్టిచ్ అనేది వేసుకోవాలి. స్టిచ్ వేసేటప్పుడు కొద్దిగా పాదం అనేది మెల్లిగా జరుపుకోవాలన్నమాట. రఫ్ ఇచ్చేస్తామంటే మనకు థ్రెడ్ అనేది ఊడిపోతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూడండి ఫాల్ ఎంత నీట్గా వచ్చేసిందో. ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి.